దేవుడు ఇచ్చిన దాంతో మనకున్న దాంట్లో తృప్తిగా జీవించటము దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన పని. ఈరోజు దేవుడు నీకు చక్కని భర్తనిచ్చాడు, చక్కని భార్యనిచ్చాడు. ఎందుకని మరి నువ్వు నీ భర్తని విడిచిపెట్టి పరాయి పురుషుడి అమోహం పడి నీ భర్త నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నావు? ఎందుకు? నీ చక్కని భార్యని నీకు దేవుడు ఇచ్చాడు కదా, భార్యని విడిచిపెట్టేసి నీ భార్యతో నువ్వు తృప్తిగా ఉండకుండా, తృప్తి చెందక పరాయి స్త్రీల వైపు ఎందుకు నువ్వు చూస్తున్నావు? పరాయి స్త్రీ అమోహంలో పడి నీ భార్యని ఎందుకు పట్టించుకోవట్లేదు? దేవుని బిడ్డగా నీకు అది తగదు. దేవుని బిడ్డగా నీకు అది శిక్షను కొందిచ్చి పెడుతుంది. దేవుని ఉగ్రతకు నువ్వు లోనవుతావు. జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తిగా జీవించడం అలవాటు చేసుకో. అంతేగాని నీది కాని వస్తువు జోలికి నువ్వు వెళ్ళమాకు. ఆమె నీ ఆమె కాదు కదా, నీ పిల్లం కాదు కదా, వాడు నీ భర్త కాదు కదా. ఎందుకు మరి తింగర వేషాలండి? దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిగా జీవించటం నేర్చుకోండి. అప్పుడు మీ జీవితాలు, మీ కుటుంబాలు ఆశీర్వదింపడతాయి. ఆజ్ఞ అండి, దేవుని యొక్క ఆజ్ఞ. నీ పొరుగువాని దేన్నైనా ఆశించమాకు. స్త్రీనైనా పురుషునైనా ఎవరిని ఆశించమాకు. మరి ఈరోజు సొంత భర్తను విడిచిపెట్టేసి, భార్యను విడిచిపెట్టేసి, పొరుగు స్త్రీలను, పొరుగు వ్యక్తులను మీరు వ్యామోహించి వారితో అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని కుటుంబాన్ని చల్లాచెదరు చేసుకోవడం, అది ఎంతవరకు న్యాయం అండి? దేవుని బిడ్డగా మీకు అది శాపకరమైన జీవితం, శాపాన్ని తీసుకొచ్చి పెడుతుందండి. ఆ జీవితం మీకు శాపకరమైన జీవితంగా మిగిలిపోతుంది. ఇకనైనా దేవుని ఇచ్చిన దాంతోనే, మీకున్న దాంట్లోనే తృప్తిగా కలిగి జీవించండి. అక్రమ సంబంధాలు మానేసిండి. నీ సొంత భార్యతో నువ్వు తృప్తి కలిగి జీవించు. నీ సొంత పురుషుడితో, భర్తతో తృప్తి కలిగి జీవించు. అంతేగాని అసంతృప్తితో అనేకమైన అడ్డదారులు తొక్కి దేవుని ఉగ్రతకు లోనవ్వ మాకు. నీది కానీ నీ వస్తువు నీ ఇంట్లో ఉండటం అది దేవునికి వ్యతిరేకం. అందుకే చెప్తున్నా, నీ భర్త